దుబాయ్‌కి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అయినటువంటి ఆర్‌టీసీ బస్సులను గాని, మెట్రోలో గాని వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు మీ సొంత వాహనాలలో వెళ్ళినట్లయితే పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తెలంగాణ ఆర్‌టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడిపిస్తుంది. గాంధీ భవన్ మెట్రో స్టేషన్‌లో ప్రత్యేకంగా క్యూఆర్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి ఎగ్జిబిషన్ వెళ్ళడానికి ఎంట్రీ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఒక్కరికి రూ. 50. All I want, all I wanna be and you, been so long, been ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోకుంటే ఆఫ్‌లైన్‌లో టికెట్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవచ్చు. సెక్యూరిటీ చెక్ వద్ద మీ బ్యాగులను చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లిలో నుమాయిష్ జరుగుతుంది. నుమాయిష్‌ను అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాలగా కూడా పిలుస్తారు. నాంపల్లిలో జరిగే ఈ నుమాయిష్ ప్రసిద్ధి చెందింది. 1938లో ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నుమాయిష్‌ను ప్రారంభించారు. మొదటగా 100 స్టాళ్లతో 10 రోజుల పాటు ఈ ప్రదర్శన పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించేవారు. తరువాత 10 రోజుల నుంచి 15 రోజులకు పెంచారు. 1946లో సర్ మీర్జా ఇస్మాయిల్ ఈ ప్రదర్శనను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి మార్చారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నుమాయిష్‌ను సందర్శిస్తారు. ఈ ప్రదర్శనలో కేవలం పారిశ్రామిక వస్తువులే కాకుండా పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. నాంపల్లిలో జరిగే ఈ పారిశ్రామిక ప్రదర్శన రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పేరు పొందింది. all I wanna be and you. నుమాయిష్ అనేది ఉర్దూ పదం. నుమాయిష్ అనగా ప్రదర్శన అని అర్థం. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొంద మంది విద్యార్థులు బృందంగా ఏర్పడి 1938లో తొలిసారిగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. నాడు 100 స్టాళ్లతో ఏర్పాటైన నుమాయిష్‌లో ఇప్పుడు వేల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్‌ను మొదటగా పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వ్యాపారుల స్టాళ్లు పెరగడంతో నాంపల్లిలోని 23 ఎకరాల స్థల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ కంపెనీలు, చేనేత వస్త్రాలు, స్థానిక ఉత్పత్తులు ఇలా
అన్ని రకాల వస్తువులు స్టాళ్లలో లభిస్తాయి. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థలు నడపడానికి ఉపయోగిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఆటలు, సందర్శకులను అరలించడానికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. All I want, all I wanna be and you, been so long, been so long. Why you keeping me waiting? ఎగ్జిబిషన్‌లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఖైదీలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. జైల్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కూరగాయలను అమ్ముతున్నారు. All I wanna be and you. ఎగ్జిబిషన్ చుట్టూ తిరిగేలా ట్రైన్ అందుబాటులో ఉంది. ఈ ట్రైన్ టికెట్ ధర రూ. 40. కేవలం క్యాష్ మాత్రమే ఈ టికెట్‌కి తీసుకుంటారు. ఆన్‌లైన్ కానీ, యూపీఐ కానీ అందుబాటులో లేవు. ఈ ట్రైన్‌లో ఎగ్జిబిషన్ చుట్టూ ఒక రౌండ్ తిప్పుతారు. సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటే ట్రైన్‌ను ఆపివేస్తారు. తెలంగాణ మహిళా సంఘాల చేతివృత్తుల స్టాల్స్, ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళా సంఘాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.